అమరుల ఆశయాల బాటలో అందుకోసమే సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా రాష్ట్ర గీతం లేదు. జై జై హే తెలంగాణ ఇక అధికారిక గీతం. జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం. కన్నతల్లి గుర్తుకొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు. ప్రేమ పంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వం. మేము అధికారం చేపట్టడానికి 7 లక్షల కోట్ల అప్పులు ఆదాయాన్ని పెంచి సంపదను ప్రజలకు పంచుతాం. గ్రీన్ తెలంగాణ 2050 ప్లాన్ రూపొందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి దిక్సూచి కావాలి. డ్రగ్స్ను నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరిస్తాం. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2004లోనే తెలంగాణ ఇస్తామని చెప్పా. కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయినా లెక్క చేయక రాష్ట్రాన్ని ఇచ్చా. రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలు అమలు. వీడియో సందేశంలో సోనియా అన్న. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాల కింద పాడినటువంటి పాటలు కేవలం ఉద్యమ పాటలు. అంటే తెలంగాణ తెచ్చుకోవడానికి, ప్రజలలో చైతన్యం పెంపొందించడానికి ఆ పాడినటువంటి పాటలు ఉద్యమ పాటలు. ఆ పాటలలో ఒకటి తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అందశ్రీ అన్న రాసినటువంటి పాట. ఆ పాట చర్చలో లోతుకెళ్లే ముందుగా ఆ పాత పాట బాగుందా, కొత్త ఇప్పుడు కీరవాణి పాడి అంటే సంగీత దర్శకత్వం వహించినటువంటి పాట బాగుందా? అంటే ఎలాంటి పేరు నోచుకోకుండా, ఎలాంటి ఏది ఆశించకుండా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం, తెలంగాణలో జరిగినటువంటి తిరుగుబాటు, ఆ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చినటువంటి ప్రాంతం కోసం రాసినటువంటి పాత పాటే బాగుంటుంది. ఎందుకు అంటే అందులో మన బతుకుంటుంది, మెతుకుంటుంది, కట్టు ఉంటుంది, బొట్టు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ తల్లి అని ఒక కొత్తగా మనం ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక తల్లి కావాలని ఒక తల్లిని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఆ పాట ఈ తల్లిని ముస్తాబు చేసుకున్నట్టుగా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ ముస్తాబు చేసుకున్నటువంటి తల్లిని కాస్త మనమే బొట్టు జరిపినట్టుగా జరిగింది ఇప్పుడు కీరవాణి గారు చేసినటువంటి పాట. అంటే ఆనాడు కేసీఆర్ దీన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించలేకపోయారు? అందశ్రీ కేసీఆర్ నుంచి విభేదాలు వచ్చి పక్కకు జరిగిందా? ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ దీన్ని ఈ పాటలో కొన్ని పదాలను సవరిస్తూ అంటే పాటను విభిన్నంగా తీర్చిదిద్ది దీన్ని రాష్ట్ర గీతం అని చెప్పేసి అన్నారు. పాత పాట ఈ పాట వింటే పాత పాటతో పబ్లిక్ అంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం పాత పాట రోమాలు నిక్కబడుచుకుంటాయి. పాత పాటనే బాగుంది, ఈ కొత్త పాట ఇట్లా చేయించారు, మన దగ్గర సంగీత దర్శకులు లేరా, కీరవానికి కట్టబెట్టడం కూడా కొంచెం విమర్శలతో కూడుకున్నటువంటి విషయం ఇది. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కీరవాణి పని కీరవాణి చేసిండు. ఆయన ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్, ఒక సంగీత దర్శకుడు. ఆయనకు ఈ ఉద్యమ పురిటి నొప్పుల విలువలు ఆయనకు తెలియదు. ఉద్యమాలతోనే ఆయనకు పనే లేదు. అంటే ఆ తిరుగుబాటు అనేటువంటి పదాన్ని, ఆ తిరుగుబాటు అనే పదం ఎట్లా పలకాలనో కూడా ఆ సంగీత దర్శకునికి తెలిసి ఉండదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏ ఉద్యమంలో కూడా వాళ్ళు పనిచేసిన వాళ్ళు కాదు. అందశ్రీ గారు ఒకవేళ ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి కీరవాణితో చేపియాలనుకోవడం ముమ్మాటికి తప్పే అనంట. నేను ఎందుకు తప్పు అనంట అంటే కీరవాణి చేసే పని కీరవాణి చేసిండు బాగుంది, కానీ ఆయనకి ఉద్యమ నేపథ్యం, తెలంగాణలో ఉన్నటువంటి అస్తిత్వ ఉద్యమాలు, ఈ తిరుగుబాటు, ఈ తెలంగాణ తల్లి యొక్క గోసని ఎట్లా చూపించాలనేది ఆయనకి ఏమెరక, ఎవరికి కీరవానికి ఏమెరక. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు సినిమాలు పాటలు రచించే వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నారు బతుకు పోరాటంలో తెలంగాణ పోరాటాల మీద రాసినటువంటి పాటలకు ఆ కవులకు ఈ కవులకు చాలా తేడా ఉందని కూడా మేము కూడా గమనించినాము. అది ఇప్పుడు కీరవానికి ఆ పాట ఇచ్చింది కాబట్టి ఆ పాటకు ఈ సినిమా పాటకు దగ్గరి పొంతన కలిగి ఉన్నట్టే అనిపించింది. ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసా అన్న, జయ జయ హే తెలంగాణ ఇప్పుడు కొత్తగా రాష్ట్ర గీతంగా దాన్ని ఏమంటారు రూపొందించిన తర్వాత అది ఒక సినిమా పాటలాగా ఉంది. తెలంగాణ అస్తిత్వంతో కూడుకున్నటువంటి పాట. ఇప్పుడు పాత పాట జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకల ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇప్పుడు నేను పాడింది పాత పాట.
పాత పాటకు కొత్త పాటకు చూసుకుంటే అసలు పొంతనే లేదన్న. మీరేదో ఆ పదేళ్ల క్రితం బ్యాక్ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ పార్టీని మళ్ళీ. ఎందుకు అని అంటే ఆ అస్తిత్వం ఉంటే ఆటోమేటిక్ కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి. ఎందుకు వస్తుంటది అంటే ఆ మలిదేశ ఉద్యమం కావచ్చు, రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, ఇంచుమించు 6-7 వేల మంది చనిపోయినటువంటి నేపథ్యం ఉంది తెలంగాణ రాష్ట్రానికి. కీరవాణి పని చేసినప్పుడు త్రిపుల్ కొట్టినట్టు కొట్టించిండు. అంతే. త్రిపుల్ సినిమాలో కొట్టించినట్టు ఓ సంగీతం కొట్టించిండు అంతే. మీరనగా జనాలు కూడా అదే మాట అంటారు. త్రిపుల్ కొట్టించినట్టు కొట్టించిండు క్లియర్ గా. ఇక్కడ తప్పల్లా అందశ్రీ గారిది, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందే. తెలంగాణ అస్తిత్వాన్ని నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే పాట అట్లా చేసేటోళ్ళు కాదు. రెండోటి, ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారు అంటే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనేటువంటి పదం తీసేస్తే నేను పాడతా అని చెప్పిండు. ఏ రోజు కేసీఆర్ పీరియడ్లో ఉన్నప్పుడు, లేకపోతే 10 ఏళ్ళకు జరిగినటువంటి సందర్భంలో. ఆ రోజు తీయలేనటువంటి పదాన్ని ఈ రోజు ఏ తాయిలాల కోసం తీసిండు అందశ్రీ గారు. 6 నిమిషాలకు పై చిలుకున్నటువంటి పాటని 2 నుంచి 3 నిమిషాల పాటని ఎట్లా పాసిబుల్ అయింది అందశ్రీ? మరి దానికి ఎంతో తీసుకుంటో ఏమో, పారితోషికం లేకుండా మార్పు అనేది జరగదు. అంటే నేనేమంటున్నా అంటే, ఆ రోజు నువ్వు ఉద్యమ నేపథ్యం తెలంగాణ అంటే నా తల్లిరా, నా తల్లిని చెరబడతంటే ఊకుంటానా అని ఇదే అందశ్రీ అన్నాడు. నేను చెప్తున్నా నేను క్లియర్ గా. ఇదే అందశ్రీ అన్నాడు, తెలంగాణ అంటే నా తల్లిరా, నా తల్లిని చెరబడతంటే ఊకుంటానా అన్నాడు. రికార్డు ఉంది. మరి అలా నువ్వే చెరబట్టినావు నీ తల్లిని. అంటే వేరే వాళ్ళ దగ్గర తాకట్టు నువ్వు అన్నావు కదా, నీ తల్లిని నువ్వే చేరబట్టినట్టు కదా మాట తప్పినావు అంటే. నేను అందుకే చాలా మంది నన్ను అడుగుతుంటారు, రామనరసాయి నువ్వు ఎంతకాలం ఉంటావు ఇట్లా అంటే, నాకు ఒక్కడే అయి ఉన్నాడు, నోట్లో నాలుగు ఉందిరా, తాటిమట్ట లేదు అని చెప్తా. చాలా మంది ఇట్లా ప్రశ్నిస్తారు, పోతుంటారు. ఇంకోటి విషయం ఏంది అని అంటే, సచ్చతుంకలకు వచ్చిన తర్వాత సమర్థముట్లు అయినట్టు ఊర్లలో సామెత ఉంటది. ఆయన ఆ పాటను అట్లనే ఉండిపోతే ఆయన మహత్తరమైనటువంటి స్థానంలో ఉండేటోడు అందశ్రీ. ఇన్ని విమర్శలకు గురయ్యేటోడు కాదు. కరెక్టే. తెలంగాణ ఆయన అంత పెద్ద గొప్ప కవి అయి ఉండి తెలంగాణ అస్తిత్వ నేపథ్యం కలిగినటువంటి ఆ సాహిత్యాన్ని టోటల్ గా ఆయన ఈ యొక్క సందర్భంతో పాడిగట్టేసిండు.